హాయ్ ఫ్రెండ్స్. రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన 'అమ్మ బొమ్మ' సినిమా చూశారు కదా! ఈ టైప్ సినిమాలన్నిటిని ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీని బేస్ చేసుకొని, దాన్ని ఇన్‌స్పైర్‌గా చేసుకొని తీసిన సినిమాలే. 1937లో ఒక లైవ్ టీవీ షో ప్రారంభమైంది అమెరికాలో. ఈ షో ఎలాగంటే, మనం చిన్నప్పుడు చాలా సార్లు చూసే ఉంటాం. ఒక చేత్తో బొమ్మను పట్టుకొని, ఆ బొమ్మతో మాట్లాడుతూ హాస్యాన్ని పండించేవారు. ఈ షో కూడా సేమ్ అటువంటిదే. అప్పట్లో ఈ షో చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఈ షో రిలీజ్ అయిన క్షణం నుంచి అమెరికన్ ప్రజలు లక్షలాది మంది ఈ షోని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అంతా బానే ఉంది కదా! మరి దీంట్లో హర్రర్ ఏముంది? దీని గురించి చర్చ జరపాల్సినంత అవసరం ఏముందని ఆలోచిస్తున్నారా? అయితే వినండి. ఆ షోని, ఆ బొమ్మని క్రియేట్ చేసిన వారి పేరు ఎడ్గర్ బర్గర్. ఆ బొమ్మకి కూడా ఒక పేరు ఉంది. దాని పేరు చార్లీ మెకార్తీ. ఎడ్గర్ తన సొంత కొడుకుని చార్లీ మెకార్తీ అనే బొమ్మలా మార్చాడని అమెరికన్ ప్రజల గట్టి నమ్మకం. ఒకవేళ తన చేతిలో ఉండే బొమ్మ తన సొంత కొడుకే అయితే 1919 నుంచి 1950s వరకు ఎందుకని పెరిగి పెద్దవాడవ్వలేదు? తన చేతిలో ఉండే బొమ్మ తన సొంత కొడుకే అయితే ఎందుకని అంత లైట్ వెయిట్గా బొమ్మల తేలికగా ఉన్నాడు? అది ఎలా సాధ్యమైంది? ఎడ్గర్ 1919లో చార్లీ మెకార్తీ అనే బొమ్మని క్రియేట్ చేశాడు. తను ఎన్ని లైవ్ స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ తనకి సరైన గుర్తింపు వచ్చేది కాదు. కానీ తను ఎంచుకున్న కెరియర్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకున్నాడు ఎడ్గర్. దాంతో తన సొంత కొడుకుని చంపి తన ఆత్మని ఆ బొమ్మలో ప్రవేశపెట్టాడని అమెరికన్ ప్రజల గట్టి నమ్మకం. దీనికి కారణం లేకపోలేదు. ఆ బొమ్మ ఒక సజీవమైన పిల్లవాడిలా కనిపించేది. లైవ్ స్టేజ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మైక్ కట్ అయినప్పటికీ ఆ బొమ్మ నుండి మాటలు స్పష్టంగా వినిపించేవి ఆడియన్స్కి. అంతేకాదు, ఆ బొమ్మ కళ్ళు కింద కూర్చున్న ఆడియన్స్ని గమనిస్తూ ఉండేటివని అప్పటి ప్రేక్షకులు చెప్పేవారు. షో అయిపోయిన తర్వాత ఎడ్గర్, ఆ బొమ్మ ఇద్దరు రూమ్లో కూర్చొని మాట్లాడుకునేవారని, రూమ్లో ఎవరూ లేనప్పుడు ఆ బొమ్మ మాట్లాడుతూ నవ్వుతూ ఉండేదని ఆ షోని కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ మేనేజర్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. బట్ ఎడ్గర్ ఈ సంఘటనలన్నిటినీ తోసిపుచ్చాడు. తనకి ఒకే ఒక కూతురు ఉందని, తనకు కొడుకు లేడని వివరణ ఇచ్చాడు. బట్ 1937 నుంచి 1950s వరకు ఈ సంఘటనలన్నీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. 30th సెప్టెంబర్ 1978లో ఎడ్గర్ ప్రాణాలతో పాటు ఈ ప్రశ్నలకు జవాబులు కూడా గాలిలో కలిసిపోయాయి. కానీ మెక్కార్తీ చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది. డూ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్.